బాలహనుమంతుడు మహాదేవులకు జలాభిషేకం చేస్తాడు. ఆ అభిషేకానికి కైలాసంలో ఉన్న మహాదేవులు ఎంతగానో ఆనందిస్తారు. బాలహనుమంతుణ్ణి కలవాలని ఆతృతగా ఉన్న తల్లి పార్వతి గొల్లవాళ్ల ఆడపడుచు రూపంలో వచ్చి హనుమంతుని శివాంశ్ అనే నామంతో సంబోధిస్తుంది. గురు విశ్వంభరుల నారాయణ పల్లకిలో హనుమంతునికి శ్రీరాముని రూపం కనిపిస్తుంది. అప్పుడు గురువులు తమ మౌనవ్రతాన్ని వీడి చెప్తారు, నారాయణుడే రాముడని. వారు కూడా దుర్జనుల నాశనం కోసం సంకటం మోచన హనుమంతుని కూడా ఈ భూమి మీద జన్మించారు అని. స్వామి, రేపు మీరు ఈ ఎరుపు రంగు ధోతిని వేసుకోకూడదు. ఎందుకు ప్రియా? రేపు మన బిడ్డకు నామకరణం జరుగుతుంది. మీరు మన వివాహానికి ఏదైతే ధోతి కట్టుకున్నారో అది మీకు చాలా బాగుంటుంది. నేను ఎరుపు రంగు ధోతినే వేసుకుంటాను అంతే. అమ్మా, కేసరి నందనుడు ఏవయ్యాడు? ఇంతవరకు ఇక్కడే ఆడుకుంటూ ఉన్నాడే. మరి ఎటు వెళ్ళిపోయాడు? కేసరి నందనా, క్షమించండి స్వామి, కానీ రేపు మీరు ఈ ఎరుపు రంగుతో తినే వేసుకోండి. లేదు ప్రియా, నువ్వు చెప్పింది నిజమే. వివాహ సమయంలో ఏ ధోతి వేసుకున్నానో దానివల్ల నాకు మన మధుర క్షణాలు మళ్ళీ గుర్తుకు వస్తాయి. చాలా బాగుంటుంది. లేదు స్వామి, ఒకటే రంగు వస్త్రాలలో తండ్రి కొడుకులిద్దరూ చాలా బాగుంటారు. అందుకని ఎరుపు. ఆంజనేయుడి ప్రత్యేక ఉత్సవము, తన్నే ఎరుపు వేసుకొనిద్దాం. నేను వివాహానికి కట్టుకున్నదే కట్టుకుంటాను. ఎరుపు రంగని చెప్పాను కదా, ఎరుపే. లేదు, ఆంజనేయుడికి ఎరుపు, నాకు నా పెళ్లి ధోతి. నేను ఎరుపు వేసుకుంటాను, నాన్నగారు కూడా ఎరుపు వేసుకుంటారు. ఏమన్నావు కుమారా? కుమారుడు ఎరుపు వేసుకుంటాడు, నాన్నగారు కూడా ఎరుపు వేసుకుంటారు. మళ్ళీ ఒకసారి చెప్పు నాన్న. ఇద్దరం ఎరుపు వేసుకుందాం, ఇద్దరం ఎరుపు వేసుకుందాం, ఇద్దరం ఎరుపు వేసుకుందాం.
బాల్యకాలంలోనే అతను తన తల్లిదండ్రులను ఒకటి చేశాడు. ఆ తర్వాత నా ప్రియతమ రూపం అయోధ్యాపతి ప్రభువులు శ్రీరాములను కలుసుకున్నారు. రాముడికి దూరమైన బాధను సీత ఎంతగా అనుభవించిందో, సీతా వియోగమందు రాముడు కూడా అంతగానే అనుభవించాడు. సంకటమోచన హనుమాన్ ఎప్పుడు కూడా ధన్యవాదాలకు పాత్రుడే. వారి ప్రయత్నాలకు ఫలితంగానే రఘుకులానికి వచ్చిన సమస్యలన్నీ తీరిపోయాయి. ఏంటిదన్నయ్య, మీరు సుమేరుకు రావడం లేదా? నేనక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలి? ఓ మరకటానికి నేను ఎప్పుడో నామకరణం చేశాను కదా. తను నాకు ఎప్పటికీ ఒక మర్కటంగానే ఉంటాడు. వాలి అన్నయ్య రాకపోతే నన్ను కూడా వెళ్ళనివ్వరు. అప్పుడు కంచునావుణ్ణి కలిసే అవకాశమే ఉండదు. ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు? అన్నయ్య, నేను ఏం ఆలోచిస్తున్నానంటే, అది మీ దృష్టిలో తనెప్పుడు మర్కట్గానే ఉంటారు, కానీ మిగతా ప్రపంచానికి అతను వేరే పేరుతో తెలుస్తాడు. తెలిస్తే నాకేంటి? కానీ నామకరణం ఆచారం ప్రకారం ఒకవేళ తను మీరిచ్చిన పేరును గనక స్వీకరిస్తే అప్పుడు ఈ ప్రపంచమంతా మీరు పెట్టిన పేరుతోనే పిలుస్తుంది. మర్కటం, ఈరోజు నామకరణానికి నువ్వెళ్ళు. నా వైపు నుంచి తనకు మర్కటం అనే నామకరణం చెయ్యి, అది కూడా అందరి ముందర. కానీ అన్నయ్య, మీరు లేకుండా నేను ఒక్కడనే ఎలా వెళ్ళగలను? నేను లేకుంటే నీకు భయంగా ఉంటుందా? సమస్త భూమండలంలోని అత్యంత బలవంతుడైన వాలి సోదరుడై ఉండి ఎందుకలా భయపడుతున్నావు? సుగ్రీవ్, వెళ్ళు. అక్కడికి వెళ్ళి తనకు మర్కటం అనే నామకరణం చేసి నా ఆజ్ఞను పాలించు. నాకు విశ్వాసం ఉంది, తను నువ్వు పెట్టిన పేరును తప్పకుండా అంగీకరిస్తాడు. మర్కట్. ఆంజనేయుని నామకరణం శుభ సందర్భంగా సుమేరు రాజభవనంలో భవ్యమైన ఉత్సవ వాతావరణం ఏర్పడింది. మంగళ ధ్వనులతో ఉత్సాహముతో వానరరాజు కేసరి స్వయంగా అతిథులకు స్వాగతం పలికారు. రండి వృక్షరాజా, మీకు స్వాగతము. యువరాజు వాలి కనిపించడం లేదు. రాజకార్యం కోసం ఎవరో ఒకరు ఉండడం అనివార్యం కదా, అందుకే ఆ బాధ్యతను నేను తనకి అప్పగించాను. ఈ విధంగానే కదా అనుభవం వస్తుంది. అవును, ఖచ్చితంగా. సరే, లోపలికి రండి. మీరు మా గురించి బాధపడకండి, వచ్చే అతిథులకు స్వాగతం పలకండి. అక్కడికి విచ్చేసిన ప్రత్యేకమైన అతిథుల్లో ఆంజనేయుడి బామ్మ తాతగారు కూడా ఉన్నారు. ఆయుష్మాన్ భవపుత్ర. దేవగురువులు బృహస్పతి. ప్రణామాలు పితామహ. మాతంగముని.
नंदन मात पुकारे, तात कहे आंजनेय हमारे, नाम मिले उसे इतने सारे, अच्छे अच्छे प्यारे प्यारे, नाम निधि जिसकी अनमोल, कौन है वो बालक तो ఎవరు? ఎవరు ఎవరు ఎవరు? वो है प्यारे लाल हमारे, वो नाते हैं मेरे न्यारे, वो प्यारे युवराज हमारे, वो है प्यारे लाल हमारे। धरा पे जिस दिन पैर उतारा, तीनों लोक किया उजियारा, अग्निदेव समलपट उछारा, रोम रोम से राम पुकारा, चमत्कार किए इतने सारे, और भोले बन के कौन है ठाड़े। ఎవరు? ఎవరు ఎవరు? केसरी नंदन लाल हमारे, वो प्यारे युवराज हमारे, वो है प्यारे लाल हमारे। एक रूप है एक है काया, गुण अनेक वो लेके आया, शिवांश और वेदांश कहाया, नाम हरीश्वर है पाया, और नामकरण का अवसर आया, नाम एक अब चुनना होगा, काम किसे करना होगा। ఎవరిని ఎవరిని ఎవరిని? मेरे गुणवान लाल को, वीर सुमेर युवराज को, नाम सभी अति ध्यान से सुनना, और नाम एक सुंदर चुनना, जो जप के जग जीवन तारे, कह केसरी नंदन मात पुकारे, तात कहे आंजनेय हमारे। భలే! నా బంగారు తండ్రి ఎంత అందంగా ఉన్నాడు. నేను అందంగా ఉన్నానా? నేను అందంగా కనిపిస్తున్నానా? ఇవాళ నీకు నామకరణం జరుగుతుంది. నాది ఒక్కటే విన్నపం. ఏంటమ్మా? నువ్వు ఒక అందమైన పేరుని ఎంపిక చేసుకోవాలి. చేసుకుంటావు కదా? కాంచనాబా, 10 రోజుల్లోనే ఎంత పెద్దవాడివైపోయావు.
10 రోజుల బాలకుడు ఇంత పెద్దవాడా? ఇదేమి చమత్కారము? చమత్కారం కాదు, ఇది ఆ బోలాశంకరుడి ఆశీర్వాదం. వానరరాజు కేసరి ధన్యుడు ఇలాంటి విలక్షణ పుత్రులు లభించినందుకు. ओम पवित्र पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स भयाभ्यन्तर शुचि। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। విచ్చేసిన మీ అందరికీ వానరకుల నామకరణం గురించి తెలుసు కదా. అయినా నేను మరల ఒకసారి వివరిస్తాను. ఇది నా ముని మనవడు చిరంజీవి కేసరి పుత్రుడి జన్మపత్రిక. మీరు ఈ పత్రికను చిరంజీవి చెవులకు తాకించి నెమ్మదిగా ఎంపిక చేసిన పేరును ఉచ్చరించి బాలకుడి చెవిలో చెప్పాలి. ఆ తర్వాత ఈ పత్రికను తన ముందు ఉంచవలసి ఉంటుంది. ఏ పేరుకైతే ఆ బాలకుడు ప్రసన్నతను చెంది ఈ పత్రికను చేతిలో తీసుకుంటాడో ఆ పేరే బాలకుడి ప్రచురితమైన పేరు రూపంలో స్వీకరించడం జరుగుతుంది. ఇది బాలకుడికి సంబంధించింది కాబట్టి దేవగురువైన బృహస్పతే ఈ అనుష్ఠానం ప్రారంభిస్తారు. మణిగ్రీవ్ శివాంశ్